నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సింగిల్ ఎంబ్రియో, డబుల్ ఎంబ్రియో, ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ ద ఫైనల్ మోస్ట్ స్టెప్ ఇస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మనం ఇంత ప్రాసెస్ చేసుకుంది, ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నా వెయిట్ చేసేది ఈ ఫైనల్ స్టెప్ గురించే అండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఎంబ్రియోని మనం ఇన్ని రోజులు తయారు చేసి ల్యాబ్లో ఇంక్యుబేటర్లో దాన్ని కల్చర్ చేసి ఇంక్యుబేటర్ నుంచి బయటకి తీసి ఫస్ట్ టైం మనం యూట్రస్లోకి పంపిస్తున్నాం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రెష్ ట్రాన్స్ఫర్, అంటే పికప్ మనం ఎగ్స్ వెంటనే తీయగానే ఎంబ్రియో అయిన వెంటనే గర్భసంచిలోకి పంపిస్తే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అంటే అదే మంత్లో పికప్ చేసి పికప్ అయిన ఎగ్స్ పికప్ చేసిన 5 daysలో ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. బట్ కొంతమందికి ఎగ్స్ పికప్ చేసిన మంత్లో మన గర్భసంచి లైనింగ్ మనం అనుకున్నంత క్లియర్గా ఉండకపోవచ్చు. అండ్ డ్యూరింగ్ ద స్టిమ్యులేషన్, అంటే ఎగ్స్ పెరగడం కోసం మనం ఇచ్చే హార్మోన్స్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ కొద్దిగా హై ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వెన్ ఎవర్ ద హార్మోన్స్ ఆర్ లిటిల్ హై, దెన్ ద ఇంప్లాంటేషన్ విండో, అంటే యూట్రస్లో గర్భసంచిని రిసీవ్ చేసుకునే ఆ టైం పీరియడ్ జల్దీ క్లోజ్ అయిపోతుంది. సో ఫాస్ట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో రిసెప్టివిటీ తగ్గుతుంది, కొద్దిగా ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి కండిషన్స్, అంటే పీసీఓడి ఉన్న వాళ్ళను లేదా యూట్రస్ లైనింగ్ రెడీగా లేని వాళ్ళకి మనం ఎంబ్రియోస్ని ఫస్ట్ ఫ్రీజ్ చేసుకొని పికప్ తర్వాత దెన్ వెన్ ఎవర్ వీఆర్ రెడీ, మనకి యూట్రస్ లైనింగ్ ఎప్పుడైతే సాటిస్ఫాక్టరీ అనిపిస్తుందో అండ్ మంచి ట్రిపుల్ లైన్, మంచి థిక్నెస్ విత్ గుడ్ బ్లడ్ సప్లై ఉన్నప్పుడు ఈ ఫ్రీజింగ్లో ఉన్న ఎంబ్రియోస్ని బయటకు తీసి మెల్ట్ చేసి మళ్ళీ ఇందులో వేయటం జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇవి 2 different types. ఇది కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ నౌ. ఇప్పుడు ఏంటంటే ఇది వరకు Day 3, అంటే 3 రోజులు మాత్రమే ఎంబ్రియోస్ని కల్చర్ చేసి ల్యాబ్లో వెంటనే వేసేవాళ్ళం. బట్ Day 3లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది, ఓన్లీ 40 to 45% మాత్రమే మనకు సక్సెస్ ఉందని ఇప్పుడు Day 5 దాకా, అంటే బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటారనమాట. సో Day 5 వరకు ల్యాబ్లోనే గ్రో చేసి, బికాజ్ ఎంబ్రియోకి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ Day 5కే అచీవ్ అవుతుంది. సో Day 5 వరకు మనం ల్యాబ్లో కల్చర్ చేసి Day 5 whenever it is ready to implant, ఆ టైంలో గర్భసంచిలో వేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ టిల్ 65% అనమాట. సో మన 49లో వీఆర్ యాక్చువల్లీ రీచింగ్ టిల్ 70-75% ఆల్సో. సో ఇది అంతా కూడా వెన్ వీ షిఫ్టెడ్ ద Day 3 ట్రాన్స్ఫర్స్ టు Day 5, ఎక్స్క్లూజివ్ Day 5 ట్రాన్స్ఫర్స్కి షిఫ్ట్ జరిగిన టైంలో మన సక్సెస్ రేట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఈ Day 5 ట్రాన్స్ఫర్ కూడా వాట్ వీల్ డూ ఇస్ సింగిల్ ఎంబ్రియో పెట్టుకుందామా, 2 embryos పెట్టుకుందామా అనేది బిగ్ క్వశ్చన్. సో జనరలీ ఆల్ ద ఫర్టిలిటీ సెంటర్స్ ఏంటంటే ముందు స్టార్ట్ చేయటం 2 embryos ట్రాన్స్ఫర్తో స్టార్ట్ చేశారు. సో ఇది వరకు అంతా. సో 2 embryos పెట్టుకున్నప్పుడు ఆ ఐడియా ఏంటంటే అట్లీస్ట్ 1 embryo అయినా స్టిక్ అవుతుంది, 1 embryo స్టిక్ అయినా సక్సెస్ రేట్ బాగుంటుంది అన్నట్టుగా 2 పెట్టేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి, ఇప్పుడు మనం ఇచ్చే ప్రెగ్నెన్సీ మెడిసిన్స్, మనం ఫామ్ చేసే బ్యూటిఫుల్ గ్రేడ్ ఉన్న ఎంబ్రియోస్ పెట్టడం వల్ల 2 పెట్టినప్పుడు 2 అతుక్కుంటున్నాయి. సో రేట్ ఆఫ్ ట్విన్స్ ఇస్ ఇంక్రీజింగ్ టూ మచ్. సో దీనివల్ల ఏంటంటే సింగిలే పెడదాము, 2 పెట్టుకోవటం ఎందుకు, ట్విన్స్. ఇప్పుడు ట్విన్స్ అంటే కొంతమందికి ఇష్టమే, దే కెన్ చూజ్, ద పేషెంట్ కెన్ చూజ్ ఇఫ్ షీ వాంట్స్ టు హ్యావ్ అ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. బట్ జనరలీ ఐడియల్లీ మన ఫీమేల్ యూట్రస్ అనేది సింగిల్ ఎంబ్రియోకి 100% రెడీ ఉంటుంది. ట్విన్స్ ఇట్స్ ఓకే, కొన్ని అసిస్టెడ్ కాంప్లికేషన్స్తో పాటు కొద్దిగా ట్విన్స్ లిటిల్ బిట్ ఆఫ్ రిస్కీ కంపేర్ టు సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సో ఇలా సింగిల్ ఎంబ్రియో పెట్టడము, సింగిల్ బేబీ కన్సీవ్ చేయటం మంచిది కదా అని నౌ ఆల్ ద ఫర్టిలిటీ సెంటర్స్ హ్యావ్ రిస్టోర్డ్ టు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. బికాజ్ 2 పెట్టినప్పుడు 2 అతుక్కుంటున్నాయి, ఇంప్లాంటేషన్ మంచిగా అవుతుంది, మెడిసిన్స్ అన్నీ బాగున్నాయి, ఎంబ్రియో బ్యూటిఫుల్గా ఉందన్నప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం మంచిది. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకు 50 to 60% సక్సీడ్ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో 70 to 75% దాకా మనం సక్సెస్ రేట్ రీచ్ కావచ్చు.
కొన్ని సెట్ ఆఫ్ పేషెంట్స్లో వి ప్రిఫర్ ఓన్లీ సింగిల్ ఎంబ్రియోనే పెట్టాలని చూస్తాం. ఎవరికి? గర్భసంచి సైజ్ కొద్దిగా చిన్నగా ఉన్న వాళ్ళల్లో. అండ్ యూట్రస్ కొంతమందికి షేప్ డిఫరెంట్గా ఉంటుంది. యూనికార్నుయేట్ యూట్రస్ అంటే సగం యూట్రసే తయారవ్వటము, లేదా బైకార్నుయేట్ యూట్రస్. సో ఇట్లాంటి వాళ్ళలో యూట్రస్ రెండుగా చీలిపోయి, సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇట్లా ఉన్న వాళ్ళలో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనకు అది రెండు పెట్టినప్పుడు యూట్రస్ చిన్నదిగా ఉండటము, స్పేస్ సరిపోకపోవటం వల్ల ట్విన్స్ అతుక్కున్నా సరే 4th మంత్కో 5th మంత్కో మళ్ళీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి, స్పేస్ సరిపోక. సో ఇలాంటి వాళ్ళల్లో స్పెసిఫిక్గా మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ప్రిఫర్ చేస్తాం. బట్ రెస్ట్ ఆల్ ద యూట్రసెస్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా రెడీగానే ఉంటాయి. సో ఇన్ అవర్ సెంటర్ వి ప్రాక్టీస్ బోత్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ప్రొఫైల్, డిపెండింగ్ ఆన్ హర్ సైజ్ ఆఫ్ ద యూట్రస్ అండ్ థిక్నెస్. ఒకవేళ కొంతమందికి థిన్ ఎండోమెట్రియం ఉందనుకోండి, కన్సిస్టెంట్గా ఎన్ని మందులు ఇచ్చినా కూడా గర్భసంచి లైనింగ్ పెరగట్లేదు, వీళ్ళల్లో కూడా థిన్ ఎండోమెట్రియంలో 2 పెట్టి ఆ 2 అతికి అబార్ట్ అయ్యే కంటే సింగిల్ పెట్టుకొని సింగిల్ని హెల్దీగా గ్రో చేయటం మంచిదన్నమాట. So this is all you should know about single versus double embryo transfer. Thank you.